ఇప్పుడు అతను ఒక సామాజిక స్పృహతోనో కొంతమంది నష్టపోతున్నారు అనే ఉద్దేశంతోనో ఇది ఒక అక్రమమైన విషయము అనే ఉద్దేశంతోనో దీన్ని బయటికి తీశాడని నేనైతే అనుకోను. పోనీ అలా తీస్తే కూడా శబాష్ చెప్తాం అతనికి. కానీ నేను తరచి చూడగా నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇతను ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ కూడా ఏం చేస్తుంటాడంటే, అతను వేరే దేశాలు వెళ్ళి ఒక ట్రావెలాగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. అతనికి కూడా బాగానే ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. ఇప్పుడు అతను ఇతనికి కాంపిటేటర్ ఒక రకంగా, అలాగే ఇంకొకరు కాంపిటేటర్స్. ఈ కాంపిటేటర్స్ మీద ఇతను కక్ష తీర్చుకోవాలి అనుకొని అది ఒక రకం. రెండోది, ఇమ్రాన్ అనే అతని విషయంలో ఇతను చాలా అనుచితంగా మాట్లాడాడు. అదేమంటే అతను అనుచితంగా మాట్లాడింది ఎక్కడ హైలైట్ కాకుండా ఉండాలి అంటే, ఇవాళ దేశంలో ఎంతో కొంత పాకిస్తాన్ అంటేను ముస్లిమ్స్ అంటేను ఒక వ్యతిరేకత అయితే ఉంది సమాజంలో. దాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అతన్ని ఆ యాంగిల్లో అతన్ని చూపించాడు, ఇమ్రాన్ని.